గురుగారు, ముత్య ధారణ వల్ల చంద్రుడి అనుగ్రహం లభిస్తుంది అని అంటారు. ఈ ముత్య ధారణ ఏ నక్షత్రం వాళ్ళు చేయాలి? అలాగే ఎటువంటి నియమాలు ఏమైనా వర్తిస్తాయా? ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక, సూర్యగ్రహానికి కెంపు, చంద్రుడికి ముత్యం, కుజుడికి కోరల్ అంటే పగడం, బుధుడికి పచ్చ, శుక్రుడికి వజ్రం, గురువుకు పుష్యరాగం, శనికి నీలం, వైఢూర్యం గోమేధికం, కేతువు రాహువులు ఇలా చెబుతూ ఉంటాం. ఇందులో చంద్రుడికి సంబంధించి ముత్యం. ఎందుకు ముత్యం అంటే ముత్యాలు సముద్రంలో నుంచి లభిస్తాయి. ఈ చంద్రుడు సముద్రంలో నుంచి ప్రాదుర్భావం చెందినటువంటి గ్రహ రూపం అని పురాణం అభివర్ణిస్తుంది. మహాలక్ష్మికి సోదరుడు కనుక ఆయన చంద మామ అయ్యాడు. మహాలక్ష్మి మనకు జగజ్జనని తల్లి అని మనం సంభావన చేస్తూ ఉంటాం. చంద్రుడి కారణంగా మన మనస్సులో ఉద్వేగ అనుద్వేగాలు లేదా కోపతాపాలు, ఆలోచనలు తీవ్రం కావడం లేదా తగ్గిపోవడం అనేకం మనం గమనిస్తూ ఉంటాం. ముత్యం ఈ మనస్సును నియంత్రించేటటువంటి సాధనం, చల్లదనాన్ని కలిగి ఉంటుంది. అచ్చమైనటువంటి మేలిమి ముత్యం అరచేతిలో వేసుకొని రెండవ అరచేతితో ఇలా బిగించి పట్టుకుంటే ఆ రెండు అరచేతుల మధ్యన ఉండే ఈ ముత్యం మనకు ఎంత చల్లదనాన్ని ఇస్తుంది అంటే శీతలీకరణ యంత్రంతో ఉండేటటువంటి గదిలో ఏసీ రూమ్లో కూర్చున్న అనుభూతిని కలిగిస్తుంది. అత్యంత వేగవంతమైన శరీరం కలవాళ్ళు, ఉష్ణశక్తి కలవారు, ఉష్ణ దేహం కలవారు, జాతక చక్రంలో చంద్రుడి లోపం కలవారు ముత్యం ధరించాలి. జాతక చక్రంలో చంద్ర లోపం ఎక్కడా? చాలా తక్కువ మందికి లగ్నం రాశి ఒకటే అవుతాయి. అంటే మనస్సు అదే, శరీరము అదే. అలాంటి వాళ్ళు ముత్యం ధరించవలసి ఉంటుంది. జాతక చక్రంలో 6వ ఇంట చంద్రుడు ఉన్నప్పుడు ధనం ఉండదు. ఎంత ధనం సంపాదించినా కాగితాల్లో ఉంటుంది కానీ కంటికి కానబడదు. అలాంటి వాళ్ళు కూడా ముత్యాన్ని ధరించాలి, వెండి లోహంలోనే ధరించాలి. అలాగే శ్రవణం, హస్త ఈ నక్షత్రాల వారు కూడా తప్పనిసరిగా రోహిణి నక్షత్రంతో కూడుకొని ఈ ముత్యాన్ని ధరించవలసి ఉంటుంది. శ్రవణం, హస్త, రోహిణి ఈ 3 నక్షత్రాల వాళ్ళు చంద్ర దశతో వారి వారి వింశోత్తరీ క్రమంలో జీవితాన్ని ప్రారంభిస్తారు. జాతక చక్రంలో చంద్రుడు లోపంగా ఉన్నా, చంద్రుడు బలహీనంగా ఉన్నా, చంద్రుడు పాపగ్రహాల చేత బంధింపబడినా అలాంటి వారి మనస్సు ఎప్పుడూ ఆందోళనతో ఉంటుంది, భయంతో ఉంటుంది. అలాంటి వారంతా చంద్రమంగళ సంయోగం అనే పేరిట ముత్యం పగడం కలిపిన జపమాలికతో జపం చేసినట్లయితే వారికి మనస్సు చిక్కన అవుతుంది, ధైర్యం పెరుగుతుంది. మనోబలాన్ని పెంచేటటువంటి సాధనం ముత్యం కనుక మానసిక స్థైర్య ధైర్యాలు లేనటువంటి వాళ్ళు స్థోమత స్థాయి ఉన్న ఎడల ముత్యాల మాలికను వెండి లోహంతో సిద్ధం చేయించి తావళంగా అర్హత గల వారికి బహుమానంగా అందించాలి. అలాగే శివాలయంలో శివుడికి ప్రీతికరంగా ముత్యాల మాలికను అలంకరింపజేసే విధంగా అందిస్తే కూడా అలాంటి వారికి మనోబలం పెరుగుతుంది. ఉత్సాహం, ఉద్వేగకరమైన జీవితాన్ని గడపడం, ప్రతి విషయాన్ని సంతోషంగా పూర్తి చేయగలగడం, చేసే విధులలో మనసును లగ్నం చేయగలగడం, ఇదే ధ్యానము అన్నాం మనం. ఇలా ధ్యానంతో జీవితాన్ని గడపాలి. ఇలాంటి వారంతా కూడా ముత్యాన్ని ధరించినట్లయితే క్షేమం కలుగుతుంది. కానీ లగ్నానికి 2వ ఇంట చంద్రుడు ఉంటే అలాంటి వారు ముత్యం ధరించకూడదు. ఉదాహరణకు మేషలగ్నం, వృషభం రాశి చంద్రుడు ఉన్నాడు, అలాంటి వారు ధరించకూడదు. రోహిణి నక్షత్రం చంద్రునికి సంబంధించినటువంటి నక్షత్రం. చంద్రాధిపత్యం కర్కాటక రాశికి సంబంధించిన అంశం. 12 రాశులలో చంద్రుడికి ఒకే ఆధిపత్యం, అది కర్కాటకం. కర్కాటక రాశి వారు కూడా ముత్యం ధరించే అవసరం ఉండదు. స్వభావరీత్యా వారికి చంద్రబలం స్థానికంగా ప్రాథమికంగానే ఉంటుంది. కాబట్టి జాతకం తెలిసిన వారి చేత, నిపుణులైనటువంటి పరీక్ష చేసేటటువంటి యోగ్యులైన వారి చేత పరిశీలన చేసిన అనంతరమే
ముత్యమైనా మరో మణి అయినా ధరిస్తే మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఇది అంశం.